తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 73 షెడ్యూల్ పరిశ్రమలు 1,20,00,000 మంది పనిచేస్తున్నారు. వీరికి సంబంధించినటువంటి కనీస వేతనాలు అమలు చేసే విషయంలో కానీ, కనీస వేతనాల జీవోలని సవరించి విడుదల చేసే విషయంలో గత ప్రభుత్వాలు కూడా జాప్యం చేశాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం పైన అయినప్పటికీ కూడా షెడ్యూల్ పరిశ్రమలో జీవోలని సవరించకుండా జాప్యం చేస్తుంది. తక్షణమే సవరించాలని చెప్పేసి CI2 రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ షెడ్యూల్ పరిశ్రమలో కనీస వేతనాలు అమలు కానటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు ఒక పక్క కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము 4 లెవెల్ మినిమం వేజ్ 178 రూపాయలు ఉంటే చాలు అని చెప్పేసి, అంటే ఎక్కువ అంటే కనీసం ఒక 5,000 రూపాయలతో బతకొచ్చు అని చెప్పి చెప్తుంది. ఇది ఏమాత్రం కూడా సరైనటువంటిది కాదు. తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలి. ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అనేక మంది షెడ్యూల్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులుగా, లేకపోతే ఉదాహరణకి ఉత్తర తెలంగాణ జిల్లాలో 7 లక్షల మంది బీడీ కార్మికులు, ఎక్కడ చూసినా కూడా కుప్పలుగా ఈరోజు దాదాపు 1,20,00,000 మంది ఉన్నారు. వీరందరికీ వర్తించేటటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో తక్షణమే రిలీజ్ చేయాలి. కనీస వేతనాలు పెంచి జీవోలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే CI2 రాష్ట్ర కమిటీ మొత్తం కూడా షెడ్యూల్ పరిశ్రమలకు సంబంధించినటువంటి అన్ని వీటిలో కూడా సర్వే చేయాలి అని చెప్పేసి, క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి, అది ఫిబ్రవరి 1 నుంచి 7వ తేదీ వరకు ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము ఈ వచ్చినటువంటి సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి జీవోలకు సంబంధించింది కూడా తక్షణమే ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేందుకు ఈ క్యాంపెయిన్ చేస్తున్నాం. ఈ